రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పటిష్టమైన భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు క్షుణ్ణంగా పరిశీలించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లు కొనుగోలు చేశారు. భద్రత కోసం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని, 36 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రోటోకాల్ పేరుతో 5గురిని వాడుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా తాము డ్యూటీ చేయాల్సిన ఆయుధాలను సైతం ప్రైవేటు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే అనాముకులకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోంగార్డులు ఇలా బాధ్యత రహితంగా ప్రవర్తించడం, వీరిపై అనుక్షణం పర్యవేక్షించడానికున్న దేవాలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో భద్రత సిబ్బందికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ వేములవాడకు వచ్చినప్పటి నుండి ఆలయానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికైనా భద్రతాకారులు తమ విధులను అప్రమత్తంగా నిర్వర్తించి రాజన్న ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని భక్తులు అన్నారు.